ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారము. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి సంపాదన లేదా ఆదాయం సంపాదించడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఎలాగైనా డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. అలాగే కారులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, గృహాలు కొనడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, బంగారం వస్తువులు కొనడం కానీ, ఇలాంటి వాటి మీద అన్నీ కూడా మీకు పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు, వాటి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి పెట్టచ్చు. అలాగే గతంలో చేసినటువంటి ఖర్చులని, గతంలో చేసినటువంటి దుబారాన్ని ఖచ్చితంగా మీరు అదుపు చేసుకుంటారని చెప్పచ్చు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, కొత్త రుణాల విషయంలో జాగ్రత్త పడడం, అనవసరమైన రుణాలు చేయకుండా ఉండడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడం లాంటివి ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుని ఎదురుగా వెళతారు. నిరుద్యోగులకి ఈ వారం శుభవార్త వినే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగ అభివృద్ధి, అనేక రకాల సమస్యలకు పరిష్కారము కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ, పోలీసు కేసులు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారమయ్యే అవకాశాలు లేదా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వారితోటి కామపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము లేదా వివాహేతర సంబంధాలు, రకరకాల వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కానీ లేదా శారీరకపరమైనటువంటి రుగ్మతల విషయంలో కానీ ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డాక్టర్లను మార్చడం కానీ, వైద్యాన్ని మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, వీటి వల్ల ఆరోగ్యం బాగుపడే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనపడుతోంది. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు, మంచి స్థాయిలో వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు రావడం, ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసేవారికి, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వినే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తే అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ వారం వివాహ యోగ్యతతో పాటుగా మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు, చెడిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి కుదిరే అవకాశాలు, ఇష్టమైన వాళ్ళతో పెళ్లిళ్ళు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో ఐవీఎఫ్ లాంటివి, ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసిన అనుకూలిస్తుంది. ప్రేమికుల మధ్య అనుబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ని కానీ, లైఫ్ స్టైల్ మార్పులు కానీ చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి సక్సెస్లు, అలాగే మంచి అవకాశాలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయడంతో పాటుగా విందు వినోద సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త కాలేజీల్లో, కొత్త స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారందరికీ కూడా ఉత్సాహంతో కూడుకున్నటువంటి విద్య పట్ల ఆసక్తి, తోటి విద్యార్థులతో సంతోషంగా కాలం గడపడము, గోల్స్ రీచ్ అవ్వడం కోసం బాగా తాపత్రయపడడం జరిగే అవకాశాలతో పాటుగా విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి సంబంధించి పరిహారాలు ఎలా ఉన్నా చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ